అంతకంటే ఏం కావాలా? రైట్ అండి. ఓకే, లింగం యాదవ్ గారు. ఎస్, మొత్తానికి 1200 వార్డులు బీజేపీ కైవసం చేసుకోబోతోంది. ఆ విషయం గ్రహించే సీఎం మొహంలో భయం కనబడుతోంది. ఆ భయము, ఆ ఆందోళనలో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. షరతుకు రెడీ ఉంటే చెప్పమనండి ఎవరు, లింగం యాదవ్ గారిని. ఎస్ ఎస్ గుడ్ ఈవినింగ్. నిజంగా భయపడుతున్నా కాంగ్రెస్ భయపడుతుందండి బీఆర్ఎస్ బీజేపీకి వాళ్ళకి రాబోయేటువంటి ప్రజలకు భయపడుతున్నారు. ఓకే, ప్రజలకు భయపడుతున్నారు. చెప్పండి. గుడ్ ఈవినింగ్ అండి. డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు ఎటువైపు ఉన్నారు, తెలంగాణ ప్రజలకు రాయేంది రత్నమేంది, తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమము ధ్యేయంగా ఇవాళ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మేమిచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేసుకుంటూ 10 ఏళ్ల బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా లీవ్ చేసుకోకుండా ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఇవాళ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజల బాగోగులు చూసుకుంటున్నటువంటి ప్రజా ప్రభుత్వం ఒకవైపు అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని దోచుకొని దాచుకుని ఆ దాచుకున్న వాటాల పంచాయతీలే ఇవాళ బయటపడుతున్నాయి. స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే వచ్చి ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నారు, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన అంతా కూడా అవినీతి అక్రమాలు, కాదేది అవినీతికి అనర్హం, కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా అవినీతి అక్రమాలు ఇవాళ వాళ్ళ పండోర బాక్స్ బయటపడుతుంది. ఇవాళ అందుకే కేసీఆర్ కు ముఖం లేక తెలంగాణ ప్రజల్ని ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేక ఇవాళ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్. సో ఇవాళ కేసీఆర్ ని బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. ఇవాళ నేను అదే అంటున్నా, సూటిగా ప్రశ్న దమ్ముంటే కేసీఆర్ ని ఎందుకు వచ్చి ఎలక్షన్ లా క్యాంపెయిన్ చేయలేదండి? ఎందుకు కేసీఆర్ వచ్చి ఓట్లు అడగలేదు? నా 10 ఏళ్ల పాలన మీద ఇవాళ మా తీర్పు ఇవ్వని ఎందుకు అడగలేదు? ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి బీఆర్ఎస్ బీజేపీ మాకు ఎవరు కూడా పోటే కాదండి. ఇవాళ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇక్కడే మనమే ఎన్నోసార్లు చర్చించుకున్నాం. రోజా గారు మొన్ననే బడ్జెట్ పెట్టిరు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణకి ఏమిచ్చిరండి? ఏం నిధులు తీసుకొచ్చిరండి? బడ్జెట్ లో ఎంత అన్యాయం చేసిరో మనందరం చూడలేదా? కనీసం RRR కు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ అదే విధంగా మెట్రో ఎక్స్పాన్షన్ డబ్బులు ఇవ్వలేదు. మూసీ రిజర్వేషన్ కు డబ్బులు ఇవ్వలేదు. కనీసం తెలంగాణకు ఒక ప్రాజెక్టుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదు, ఒక IIM ఇవ్వలేదు. ఇప్పటికి ఇంకా చాలా జిల్లాలో నవోదయ స్కూల్స్ ఇవ్వలేదు, కేంద్రీయ విద్యాలయాలు ఇవ్వలేదు. ఏమిచ్చిరని తెలంగాణకు బీజేపీ కోట్లేస్తారండి? పక్కనున్న తెలుగు రాష్ట్రం ఏపీకి మనతో పోల్చుకుంటే మనం ఎక్కడున్నాం, వాళ్ళు ఎక్కడున్నారు అనేది బీజేపీ నాయకులే చెప్పాలి. ఒక్క నిమిషం అండి. ఇవాళ అట్లాంటి సందర్భంలో ఇవాళ మీరు చూసిర్రు, మొన్ననే జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఇదే కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీస్ లో మరి ఏమిచ్చిరండి? సికింద్రాబాద్ పార్లమెంట్ కిందనే వస్తుంది కదా. జూబ్లీస్ ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిచ్చిరు, డిపాజిట్ రాలేదు. ఇక వీళ్ళ విషపూరిత రాజకీయాలు అందరికీ తెలిసిందే. అందుకే బీజేపీ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు ఒకటే. ఇప్పుడే అన్న పెద్దలు బీజేపీ నాయకుడు చెప్తుడు కేసీఆర్ పాలన చాలా బాగుందని. అదే చెప్తున్నావు. బీజేపీ జీతాల గురించి మాట్లాడారు ఆయన. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. లింగం గారు వెంకటరెడ్డి గారు చెప్పింది జీతాల విషయంలో. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు కాబట్టి ఆయన పెన్షన్ నాకు వచ్చేది కరెక్ట్ గా వచ్చింది, ఏ రోజు డిలే అవ్వలేదు అని చెప్పారు. ఓకే అండి వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం. చాలా చేసిరు. మీ కిషన్ రెడ్డి చేసిన ఛాలెంజ్లే కనబడుతున్నాయి. మీ కేసీ ఇవన్నీ ఎందుకు వినండి. ఫస్ట్ ఇతరులు జీతాల మేడం చెప్తుంది రోజా మేడం, జీతాలకు సంబంధించి హైదరాబాద్ ఒకటి నాడే వచ్చింది. దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఆ ఒక్క విషయంలోనే అని చెప్పి మళ్ళీ ఒక్క నిమిషం లింగం గారు మా ఇష్టం ఉన్నట్టు చెప్పిండు ముఖ్యమంత్రి. నేను మాట్లాడలేకనా?
నేను లే మాట్లాడలేదు. లే నువ్వు ఆ మాట విత్డ్రా చేసుకో. నేను నువ్వు ఛాలెంజ్ విత్డ్రా చేస్తాను. చేసుకో. ఛాలెంజ్ చేస్తాను. ఒక్క నిమిషం అండి వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు వినండి వినండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. కేసీఆర్ పాలన గొప్పగా ఉంది చెప్పుకో. నీకు కావాలంటే పొగుడు కేసీఆర్ ని, మాకేం నష్టం లేదు. మేం పొగడడం కాదు. కేసీఆర్ మీరు అదే కదా, అందుకనే అడ్డం వస్తున్నా. కేసీఆర్ మీరు నేను కేసీఆర్ అడ్డం పొగడలే. లింగం గారు ఒక నిమిషం. లింగం గారు దయచేసి వినండి, దయచేసి లింగం గారు ఒక నిమిషం వినండి. లింగం గారు ఒక నిమిషం వినండి, దయచేసి వినండి. వెంకటరెడ్డి గారు ఏం చెప్పారంటే ఆయనకి ఒక్క రోజు కూడా పెన్షన్ ఎప్పుడు డిలే అవ్వలేదు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాను కాబట్టి నాకు ఆ విషయంలో తెలుసు అని చెప్పేసి మాట్లాడారు. వెంటనే నేను కూడా అదే అడిగాను, బీఆర్ఎస్ పాలన బాగుందంటారా ఇప్పుడు అని అంటే లేదు ఆ ఒక్క విషయంలో మాత్రం అని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చారు. వదిలేయండి, ఇంకా వదిలేయండి. మీరు చెప్పండి లింగం గారు. మరి ఇదేందండి ఇక తీసిందంటే కదా. మీకు కూడా ఇప్పుడు అన్నదానికంటే చెప్పాలంటే ఐక్యరాజ్య రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఏం తెచ్చినాడు కేంద్రం నుంచి, ఏం తీసుకొచ్చిన బడ్జెట్ లో అన్యాయం జరిగింది. మరి ఎక్కడ పోయింది ఈ మహానుభావుడు? ఏం బడ్జెట్ల గురించి తెలంగాణకు సోయి లేదా? తెలంగాణ బిడ్డలు మీకు ఇష్టం లేదా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. మరి నా తెలంగాణ బిడ్డలకు రాకపోవునా? అకౌంట్ లో 15 లక్షలు ఇస్తున్నాడు. నా తెలంగాణ బిడ్డలకు రాకపోవునా? ఏం చెప్తారండి? ఏం మూసీ నదికి ఎందుకు ఇవ్వలేదు? నా తమ్మక్క సారక్కకి ఎందుకు జాతీయ హోదా ఇవ్వలేదు? గంగా నదికి 1000 కోట్లు ఇచ్చారు కదా. మరి నాకు కృష్ణా నదికి పుష్కరాలకు గోదావరి పుష్కరాలకు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఏం మాట్లాడతారు? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మీకు బీజేపీ ఈ ఎమోషనల్ రాజకీయాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు బంద్ చేసుకోరు. అదేంటిగా ఎవరు కలిసి చూడండి. బీజేపీకి డిమాండేషన్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా, రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. అదేంటిగా మీరిద్దరు కలిసే ఉన్నారు కదా. అదే చెప్పిండు. కొత్తగా మీరు ఇవాళ కలిసి ఉండేదే ఉంది. ఏదేమైనా మీరిద్దరు కలిసి ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్ బీజేపీని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మార్క్ మై వర్డ్, 80 to 90% స్థానాలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మీరు ఇవాళ ప్రజలు మాకు బ్రాండ్ అంబాసిడర్లు. మీరు ఏం చేసిరని ఓట్లేస్తారండి? మీరేం చేసిండని వస్తారు చెప్పండి ఒక నిమిషం. మీరేం చేసిండ్రు? లింగం గారు కాంగ్రెస్ ఏం చేసిందని వేస్తారు చెప్పండి. ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మేము ఏం చేసినాడు? ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇండ్లు, ఇవాళ ప్రజా పరిపాలన ప్రజలకు అందుబాటులో, ఇవాళ రైతులకు ఏకకాలంలోనే 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, రైతు భరోసా, సన్న ఓట్లకు బోనస్, ఇవాళ ఉద్యోగాలు. 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు రాలేదని విద్యార్థుల్ని ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాధన చేసిన దుర్మార్గులు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇదే కేసీఆర్ ఏమన్నాడండి? ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది? ఒక క్యారెక్టర్ అసాధన చేస్తారా మహిళని? ఇవాళ మీ దుర్మార్గాలు. ఇవాళ మేము ఉద్యోగాలు వస్తున్నాయి, 70,000 ఉద్యోగాలు ఇచ్చాం. డెఫినెట్ కూడా ఇంకా ఉద్యోగాలు ఫిల్ చేస్తాం. ఇవాళ 1వ తారీఖు నాడే శాలరీలు ఇస్తున్నాం. ఇవాళ ప్రజాప్రభుత్వం ఒక్కొక్కటిగా అన్ని మీరు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కట్టుకుంటూ ప్రజలకు ఇవాళ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసుకుంటున్నాం. ఇవాళ మీరు దానికే ప్రత్యక్ష ఉదాహరణ. పార్లమెంట్ ఎలక్షన్ నుంచి పంచాయతీ ఎలక్షన్ల వరకు ఎవరు గెలిచిరండి? కాంగ్రెస్ పార్టీ 70% గా స్థానాలు మన పంచాయతీలో గెలిచింది. సో పంచాయతీ ఎలక్షన్స్ లో ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో అదే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది అని అంటారు. మున్సిపాలిటీ అదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 80 to 90% స్థానాలు మున్సిపాలిటీలో గెలవబోతుంది. మాకు బీజేపీ బీఆర్ఎస్ పోటే కాదండి. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ కు 0 సీట్ ఇచ్చారు. కదా త్రిముఖ పోటీ నడుస్తోంది, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నడుస్తోందని ఆయనే చెప్పింది కదా. అదే చెప్తున్నాండి రోజా గారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తండి, పోటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఇవాళ జూబ్లీ సెలక్షన్ లో కూడా అదే జరిగింది. కానీ చివరికి ఏం రిజల్ట్ వచ్చింది అంటున్నావు? ఎందుకంటే మేము ప్రతిపక్షం కూడా ఉండాలనుకుంటున్నాం కదా. ప్రతిపక్షం కూడా మీరు పోటీ చేయండి. అందుకే అన్నా కదా నేను, కేసీఆర్ కూడా వచ్చి ఓట్లు అడగమన్నావు. ఎందుకు అడగలే? మీరు ఆయన అడగలే. వాళ్ళ తరపు నుంచి ఎవరు వచ్చి ఓట్లు అడగాలో కూడా మీరే డిసైడ్ చేస్తే ఎట్లా ఉంటది లింగం గారు? ఇది మరి రోజా గారు యు రైట్లీ మెన్షన్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధ్యక్షుడు, అది జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ వాళ్ళకే వాళ్ళకే వదిలేస్తా. ఎందుకంటే నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం అది నాకు తెలుసు వాళ్ళు ఏమనుకుంటారు. ఇవాళ మరి వాళ్ళ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కదా. మరి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు తెలంగాణని పరిపాలించింది ఆయన పరిపాలనలే కదా. ఆయన ముఖ్యమంత్రి నాయకుడు ఆయనే కదా.
ఇవాళ ఆయన పేరు మీద ఓట్లు అడుగుతారా, మరి కేటీఆర్ పేరు మీద అడుగుతారా? చెప్పవాలండి. అదే కేటీఆర్ నే మరి ఒక్కసారి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే విలవెల్లాడిపోయింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇంకా మళ్ళీ కేసీఆర్ ని బయటికి రమ్మని మళ్ళీ మీరే అదేదో డైలాగ్ ఉంటది, సింహం ముందు కాదు అన్నట్టుగా. అటెండెన్స్ లెక్క ఒక్క రోజు ఆర్డర్ వేసుకొని పోయిండు, మళ్ళీ కనబడకుండా ఫామ్ హౌస్ లో దాక్కుండు. మళ్ళీ ఈ ఒక్కరోజు ఇదే ఈ ఉకదంపుడు ఉపన్యాసాల వల్లనే తెలంగాణ ప్రజలు ఈ కేసీఆర్ బీఆర్ఎస్ నాయకులు మాటలు మాత్రం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. ఏం సరిపోతుందండి? అసెంబ్లీకి రాని వ్యక్తికి అర్హత ఉందా అండి? ఇవాళ వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడే అసెంబ్లీకి రావట్లేడు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు. రేపు వీళ్ళు మున్సిపల్ కౌన్సిలర్ గా కార్పొరేటర్ గెలిస్తే వాళ్ళు కూడా పోతారా, దానికి అటెండ్ అవుతారా సభల సమావేశాలకు? మరి అట్లాంటి వ్యక్తులు ఎందుకు ఎన్నుకోవాలి? మీరు చెప్పండి రోజా గారు. ఇప్పుడు ఎన్నుకోబడిన వ్యక్తులు అసెంబ్లీలకు వెళ్ళాలా వెళ్ళొద్దా? ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రకారం. మరి అందరు కూడా ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉందామా చెప్పాలండి. మరి రేపు కౌన్సిల్ కూడా అదే విధంగా ఉంటారా? కౌన్సిలర్లు ఎన్నుకుంటే కూడా మేము రాము, మేము ఫామ్ హౌస్ ఉంటాము, మా కోట్లు ఏమని చెప్పాలండి. అట్లాంటి విషయాలకు